సార్ యోబు గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనంలో అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు అన్నాడు. ఈ పోలిక నిజమనుకోవాలా లేదా ఒక సామెతగా దీన్ని తీసుకోవాలా? అసలు ఒక జంతువు ఇంకొక రూపంలో మళ్ళా పుడుతుంది అనేదే బైబిల్ కాన్సెప్ట్కు విరుద్ధము. బైబిల్ ఎక్కడ పునర్జన్మ సిద్ధాంతాన్ని సమర్థించదు. గనక ఈ గాడిద మనిషిగా కానీ, పందిగా కానీ, బల్లిగా కానీ, పిల్లిగా కానీ, దోమగా కానీ, ఎట్లా కానీ మళ్ళా పుట్టేది అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, రూల్డ్ అవుట్. అసలు పుట్టనే పుట్టదు. అయితే ఒకవేళ మనిషి అయి పుట్టితే కానీ ఈ మూర్ఖునికి బుద్ధి రాదు అంటే అర్థం ఏంటంటే అది ఎంత అసంభవమో ఈ మూర్ఖులకు బుద్ధి రావడం అంతే అసంభవం అని, ఈక్వల్లీ ఇంపాసిబుల్ అని. మూర్ఖుడైన వానికి ఎన్ని రకాలుగా చెప్పినా బుద్ధి రాదు. మన దేశంలో కూడా నీతి వచనాలు ఉన్నాయి కదా, తివిరి ఇసుమున తైలము తీయవచ్చు, కోరికుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు, విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మూర్ఖునికి బుద్ధి వచ్చినట్టు చేయడం కష్టము. వాడు ఎంత చెప్పినా మూర్ఖంగానే మాట్లాడతాడు, మూర్ఖంగా ఆలోచిస్తాడు. మూర్ఖునికి బుద్ధి రావడం అసంభవము. ఎంత అసంభవం అంటే ఈ అడవి గాడిద మనిషి పుట్టడం ఎంత అసంభవమో ఇది అంతే అసంభవం అని అర్థం. అంతేగాని అది జరగదు, ఇది కూడా జరగదు, అది జరగదు, ఇది జరగదు. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్.